హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మనకు బెల్ అనే గంట కనిపిస్తుంది. ఆ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది. తద్వారా వీడియో అనేది మీరు చూడడానికి సులభంగా అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోలోని విలువైన సమాచారం మీకు అయితే అందించబడుతుంది. ఈ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే వీరికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రైతు భరోసా ఈ రోజు నుంచి అమలు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల పథకాలను తప్పకుండా నెరవేరుస్తున్న దిశలో ప్రభుత్వం అయితే అమలు చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. మొదటగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తెలంగాణలో దాదాపు 72,000 ఇండ్లు మంజూరైనాయని ప్రాథమిక సమాచారము. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున అర్హుల ఖాతాలను సిద్ధం చేసి అర్హులను ఎంపిక చేసి వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. చాలామందికి కూడా ఈ యొక్క ప్రతి సోమవారం ఏదైతే ఉందో ప్రతి సోమవారం రోజున ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు అనేది మొదటగా పునాది సమయాన 1 లక్ష రూపాయలు, అదేవిధంగా మనకు పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో పిల్లర్స్ వేసినప్పుడు మరొక 1 లక్ష రూపాయలు, స్లాబ్ పడ్డప్పుడు మరొక 1 లక్ష రూపాయలు, అదేవిధంగా మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాక అప్పుడు మరొక 1 లక్ష రూపాయలు, ఇక పూర్తిగా లాస్ట్ ఒక ఫోటో దిగేటప్పుడు మళ్ళీ పూర్తిగా 5 లక్షల రూపాయలు అనేది అర్హుల ఖాతాలోనే దళారుల చేతిలో వెళ్లకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఖాతాలోకే డబ్బులు అందే విధంగా అయితే పకడ్బందీగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఇక ఇందిరమ్మ ఇండ్లలో చాలామంది లోపాలు అదేవిధంగా స్కామ్లు గురి కావడం జరుగుతుంది. చాలామంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వారికి ఇండ్లు వచ్చినా కూడా చాలామంది అయితే వారు ఏం చేస్తారంటే డబ్బులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన చాలామంది అర్హులు కామెంట్ రూపంలో తెలియజేసిన విషయం ఏంటంటే, సార్ మరి చాలామందికి మాకైతే ఇండ్లు వచ్చిన తర్వాత కూడా మాకు ఏదైతే డబ్బులు ఉన్నాయో మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు సార్. దాదాపు ఒక్కొక్కరి దగ్గర 10,000, 15,000 ఇలా 20,000 రూపాయలు వారికైతే చాలా వరకైతే ఇచ్చామని వారి యొక్క బాధన అనేది మన కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ విధంగానైతే పకడ్బందీగానైతే ఉన్నా కూడా కంపల్సరీ వారి దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ మరొక కీలక అప్డేట్ అయితే ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి వారి యొక్క ఎవరికి దళారులకు ఎటువంటి వాటిని నమ్మకుండా మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తే మేమే నేరుగా మీ ఇంటి వద్దకు వచ్చి మీకు డబ్బులు అనేది ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే రేపు నుండి ప్రతి ఒక్కరికి ఒక డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఈ పెన్షన్లకు సంబంధించి కూడా 6,000 రూపాయలు కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి. రైతు భరోసా సంబంధించి 10 నుంచి 20 ఎకరాల వరకు కూడా అందరి ఖాతాలో జమ చేయడానికి ఈ రోజు నుంచి అయితే కంపల్సరీగా ఈ యొక్క ఇంటింటి సర్వే అయితే కొనసాగుతాయి. ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.